మిత్రులకి అందరికీ నమస్కారం. ఉనికిచెర్లలో శాండ్ బజార్ ఎంత విజయవంతం అవుతుంది అన్నది డిసైడ్ చేసుకొని ఒకసారి అసెస్ చేసుకొని మేమేమనుకుంటున్నామంటే వరంగల్లో మన హన్మక విధమైన ఇసుక దొరికే ప్రదేశాలు శాండ్ రీచెస్ 1, 2, 3 ఆర్డర్ స్ట్రీమ్స్ ఎక్కడా లేవు. మనము అటువైపు ములుగు భూపాలపల్లి, ఇటువైపు కరీంనగర్ పైన చాలా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది ఒకవేళ బాగా సక్సెస్ఫుల్ అయింది, మనకి ఇందిరమ్మ ఇల్లుకి కమర్షియల్ పర్పసెస్ కి చాలా డిపెండబుల్ గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనము నార్థన్ వైపు కూడా అంటే ఈ పర్కాల్ కాన్స్టిట్యుయెన్సీలో ఒకటి, ఇటువైపు హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒకటి, ఈ విధంగా శాండ్ బజార్స్ కూడా మనము ఎస్టాబ్లిష్ చేసుకుందాము. అలాగే ఈ ప్రైజ్ మీరు అన్నట్టు 1200 per metric ton ఫర్ ఇందిరమ్మ హౌసెస్ అంటే ఒక కమిటీ డిసైడ్ చేసి ఇది అరైవ్ అయ్యారు. నమస్కారాలు. ఎందుకంటే వారు కూడా సేమ్ చేసేసారు. దాంతోని అసలు పాపం ఇందిరమ్మ హౌసెస్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టిఎస్ఎండిసి ఈ శాండ్ బజార్ ఏదైతే పెట్టడం చాలా సంతోషదాయకరం. తప్పనిసరిగా ఇందిరమ్మ హౌసెస్ కోసం మా పెద్దలు సిఐ సార్ కూడా మాట్లాడుతా అన్నారు, డిఎం గారు వారి ఎండి గారితో. సో తప్పనిసరిగా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తే బాగుంటుంది. ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్ కు ఒక 1,000 చేస్తే సంతోషంగా తీసుకెళ్లి త్వరగా కంప్లీట్ అయితే అది పేరు మనకే వస్తుంది. నాకు ఈ ఇసుక డంప్ రావడం, ఈ యొక్క యాడ్ పెట్టడం, చాలా యాడ్ నుండి మనం అందరం కూడా అత్యధికంగా మన మీడియా ద్వారా సోదరులకు అందరూ చెప్పి, మన నాయకులు కూడా చెప్పి, ఎక్కడ బజార్లో కొనకుండా అసలు బయట నుండి వచ్చే ఇసుకకు దాన్ని సాంద్రత అంటే క్వాలిటీ లేదు. ఇది క్వాలిటీ ఉన్న ఇసుక కాబట్టి ఇది కట్టుకుంటే ఇందిరమ్మ హౌసెస్ పక్కా హౌసెస్ వాళ్ళ చిరకాల వాంఛన తీరుతుంది. కాబట్టి తప్పనిసరిగా రీచెస్ లో ఇంకా ఈ డంప్ యార్డ్ లో ఎప్పుడు కూడా ఎంటీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తెస్తే ఎండి గారితో పెద్దలు మాట్లాడతారు. కలిగా కట్టుకునే ఇంటికి ఎంత ఇసుక అవసరం అవుతున్నది, బయట ఎంత ఖర్చు అవుతున్నది ఒకసారి చెప్పండి. అయిపోయేంత వరకు 40 పడతాయి. 40 టన్నులు అంటే ఇప్పుడు 1200, 3 టన్నులు పడుతుంది అంటున్నారు. 3 టన్నులు అంటే 3600, ట్రాన్స్పోర్ట్ ఒక 1500, 5000 అవుతుంది. ఇంతకంటే గౌరవనీయులు హన్మకొండ జిల్లా వినియోగదారుల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. శాండ్ బజార్ ఇక్కడ ఏర్పాటు చేయడం, అది కూడా ఉనికిచెర్లలో ఏర్పాటు చేయడం, హన్మకొండకు వరంగల్, హన్మకొండ, వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, కొంత పార్ట్ పర్కాల, కొంత పార్ట్, ఇందులో కొన్ని మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. కలెక్టర్ గారు చెప్పారు తన ఉపన్యాసంలో, ఏం చెప్పారంటే స్టాక్ ఎప్పుడు కూడా ఉండాలి. ఇక్కడికి వచ్చిన వినియోగదారుడు స్టాక్ లేదని వెళ్ళిపోకూడదు. కాబట్టి అడ్వాన్స్ గా ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం చాలా అవసరం. ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ డిమాండ్ తగ్గట్టుగా మనం సప్లై కూడా చేయాలి. చేస్తే నమ్మకంగా ఇడికి వస్తారు. రెండవది, చాలా మందికి ఆన్లైన్ లో టీజీఎంటీసీ వెబ్సైట్ ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోమని చెప్తున్నారు. అది చాలా మంది గ్రామాల్లో ఉన్న బెనిఫిషరీస్ కు ఆ రకంగా ఆన్లైన్ బుక్ చేసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడికి రాగానే ఇక్కడ ఆన్లైన్ లో బుక్ చేసి ఇక్కడే వాళ్లకు డెలివరీ చేసేటట్టుగా కూడా ఏర్పాటు చేయాలి. మీరు 6 AM to 6 PM అందుబాటులో ఉంటామని చెప్పారు. 6 AM to 6 PM ఇక్కడ స్టాఫ్ అందుబాటులో ఉండాలి. ఇసుక కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ఆ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలని సంకల్పించింది. దానికి అనుగుణంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేశారు. అవి మేము కూడా అధికారులు మేమందరం కలిసి లబ్ధిదారులందరినీ కూడా 1-2 సార్లు వెరిఫై చేపించి అసలైన పేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు పక్కా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. విలేజ్ పాయింట్ వరకు కూడా డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క గ్రామంలో
10 లారీలు 20 లారీలు 50 లారీలు ఇసుక కూడా అవసరం పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ రకంగా విలేజెస్ను ఐడెంటిఫై చేసి లారీలల్లో ఇసుక నేరుగా ఆ విలేజ్ పాయింట్కి పోతే ఇంకా తక్కువ ధరకు ఇసుక వాళ్ళకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అది కూడా ఒకసారి వర్కౌట్ చేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కోరుతున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం ప్రత్యేకంగా పేదవాళ్లకు ఉపయోగపడే ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఒకంత వాళ్లకు సహాయపడే విధంగా కన్సర్న్ తోని పనిచేయవలసిన అవసరం ఉంది అని చెప్పి అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి ఈ స్టాండ్ బజార్ సక్సెస్ కావాలి. మొత్తం జిల్లా వ్యాప్తంగా అందరికీ వస్తారు. అర్బన్ ఏరియా వాళ్ళు కూడా టీజీఎండిసి వాళ్ళు, అర్బన్ వాళ్ళు కూడా ఇక్కడికి ఎక్కువ వస్తారు. ఎందుకంటే ఇంతకంటే అర్బన్లో వాళ్ళకు నియరెస్ట్ పాయింట్ లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కువ స్టాండ్ నిల్వ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.